ఇదే కాదు, ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడైనా ముస్లింలకు అన్యాయం జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడుండి మిథున్ రెడ్డి ఎంపీగా ఉండి ఢిల్లీ పార్లమెంట్ లో సిఏఏ బిల్లును సపోర్ట్ చేశాడా లేదా? ఎన్ఆర్సీ సపోర్ట్ చేశాడా లేదా? ఇప్పుడు వచ్చి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నాడా లేదా? సపోర్ట్ చేసింది నువ్వు, బిల్లు పాస్ చేసింది నువ్వు. ఇప్పుడు వచ్చి ఇది వస్తే ఏదో అయిపోతుందని. ఆ బిల్లు వల్ల ఎవరికి నష్టం లేదు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, ఎన్డీఏలో తెలుగుదేశం భాగస్వామ్యంగా ఉంటే 95లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం వాజ్పేయి గారి సహకారంతో. ఆ రోజే ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశాం, హజ్ హౌస్ కట్టాం. తర్వాత రాష్ట్రం విడిపోతే ఇక్కడ ఒక హజ్ హౌస్ కడపలో కట్టాం. కడపలో నేను హజ్ హౌస్ కడితే ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు, 10% పని పూర్తి చేయలేదు తమ్ముళ్ళు. నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, కడపలో హజ్ హౌస్ కడతాం, విజయవాడలో హజ్ హౌస్ కడతాం. హజ్ యాత్రకు పోయే యాత్రికులకి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. ఇదే కాదు, ఈరోజు ఒకటే చెప్తున్నా, ఉర్దూ రెండో భాష మేమే చేశాం. నేను అడుగుతున్నా, ఈరోజు దుల్హాన్ వస్తుందా మీకు? రంజాన్ తోఫా వస్తుందా మీకు? విదేశీ విద్య వస్తుందా మీకు? ఎందుకు తీసేశారు? తెలుగుదేశం ఉన్నప్పుడు ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మౌజములకి ఇమాములకి 5,000 3,000 రూపాయలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. అదే మరి షాదీ ఖానాలు కట్టాం, మసీదులకు ఆర్థిక సహాయం చేశాం. మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా, మైనారిటీలు కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన హయాంలో ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం జరగలేదని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరికీ, నూర్ భాషా కార్పొరేషన్ పెట్టి 100 కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత మాది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇమాములకి మౌజములకి 10,000 5,000 ఆందోళన ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఉంది, ఏవైతే 4% రిజర్వేషన్లు, మంచి అడ్వకేట్లు పెడతాం, మీ తరపున పోరాడతాం, మీ రిజర్వేషన్లు కాపాడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మేము మసీదులు కట్టించేవాళ్ళం. ఈ దుర్మార్గుడు మసీదులే కాదు, ముస్లింల్ని చంపేసే రకం ఈ యొక్క సైకో. అవునా కాదా అని అడుగుతున్నా. నేను అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేయడానికి కృషి చేసిన వ్యక్తిని జ్ఞాపకం ఉందా మీ అందరికీ అడుగుతున్నా. మీరేం చేశారు? కర్నూలు నంద్యాలలో అబ్దుల్ సలాంని దొంగగా చిత్రీకరించి వేధించి 4 కుటుంబ సభ్యులుంటే 4 వెళ్ళి రైల్వే ట్రాక్ ని తల్లబెట్టి పిల్లలు భార్యతో సహా చనిపోయాడంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా అని అడుగుతున్నా. ముస్లిం సోదరికి రక్షణ లేదు, ఎవరి ఆస్తికి రక్షణ లేదు. ఇక్కడే మైదుకూరులో ఒక ముస్లిం సోదరుడు భూమి వేరే వాళ్ళు గ్రాబింగ్ చేస్తే ఎన్ని అడిగినా సమాధానం చెప్పలేదు. అదే నా పీరియడ్ లో ఎప్పుడన్నా జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒట్టి మాటలు నమ్మద్దండి. మళ్ళీ దుల్హాన్ ఇస్తా, విదేశ విద్య పెడతాం, రంజాన్ తోఫా ఇస్తాం. ఇక్కడ రామ్ ప్రసాద్ రెడ్డి గారిని సైకిల్ గుర్తుపైన, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కమలం పువ్వు గుర్తుపైన ఓటేయండి.
మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది మాది. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. నాకు వెన్నెముక ఈ బీసీలు ఒకటే హామీ ఇస్తున్నా, 1,50,000 కోట్ల రూపాయల 5 ఏళ్లలో పెట్టి మా బీసీల రుణం తీర్చుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క వివిధ వర్గాలు ఉన్నారు బీసీల్లో, నాయి బ్రాహ్మణులు ఉన్నారు. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. చేనేత కార్మికులు ఉన్నారు, మరమగ్గాలకి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని మీకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా కాపు సంక్షేమానికి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. మిమ్మల్ని కూడా ఆదుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడ ఒకసారి చూడండి, రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేగా ఇచ్చాం. అదే పాలకొండరాయుడు అబ్బాయి సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని రాజంపేటకు ఎమ్మెల్యేగా ఇచ్చాం. అది సామాజిక న్యాయం. తమిళ రాయలసీమలో ఒక్క బలిజాకు కూడా సీట్ ఇవ్వని వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీలకు సీట్లు ఇవ్వని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేమట్ట కాదు, అందరికీ న్యాయం చేశాం, అందరినీ బ్యాలెన్స్ చేశాం. అదే సామాజిక న్యాయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. డ్రైవర్లందరికీ రవాణా రంగంలో డ్రైవర్ల కోసం ఒక సాధికార సంస్థ ఏర్పాటు చేస్తాం. హెల్త్ ఇన్సూరెన్స్ పెడతాం. వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత మాది. బ్యాడ్జ్ ఉన్న ఆటో డ్రైవర్లకి, టాక్సీ డ్రైవర్లకి, హెవీ లైసెన్స్ ఉన్న లారీ డ్రైవర్లకి సంవత్సరానికి 15,000 ఇస్తాం. ఆటో కొనాలంటే 4 లక్షల వరకు 4% వడ్డీ రేటుకి ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. డాక్రా సంఘాలకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తాం. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. నెలకు 1,500 ఆడబిడ్డ నిధి, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 ఇచ్చే బాధ్యత మాది. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఇంకో పక్క ఆర్టీసీ బస్సుల్లో జల్సాగా మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఏపీకి డ్రైవర్ బాబు బస్ ఎక్కుతానని నా పేరు చెప్పండి. మా చంద్రన్న చెప్పాడు, చలో అని చెప్పి ఎక్కడికి పోవాలన్నా నడపమనండి. సురక్షితంగా మళ్ళా మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నాది అని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. తమ్ముడు ఈ రోజు అడుగుతున్నా, నరకం చూసే రోడ్లు బాగు చేసుకోవాలా లేదా? రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాది. విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం. చెత్త పన్ను రద్దు చేస్తాం. విషపూరిత బ్రాండ్లన్నీ మద్యాన్ని అరికడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వస్తానే ఇప్పుడే చెప్పాను, శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోటి ఎమ్మెల్యే 4 సార్లు ఓటేశారు. అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మార్పు అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు? గట్టిగా చెప్పండి. మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారు. గట్టిగా చెప్పండి. మిథున్ రెడ్డి వల్ల లాభం వచ్చిందా మీకు? వస్తున్న నమ్మకం ఉందా మీకు? మార్పు అవసరమా లేదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. కిరణ్ కుమార్ రెడ్డి గారికి మా ఓటని.
భూగర్భ డ్రైనేజ్ పేరుతో కోట్లు మింగేశాడు. పన్నులు మాత్రం పూర్తి కాలేదు. అక్రమంగా మట్టి దొరలిస్తున్నాడు. రాయచోట్ల ముబారక్ నగర్, భారత పెట్రోల్ బంకు, చిత్తూరు రింగ్ రోడ్లో ల్యాండ్ కబ్జా చేశాడు. ఇష్టానుసారం 200 కోట్లు కొట్టేశాడు. రేపటి చూడండి, నిన్నటి వరకు చేశాడు. ఇప్పుడు దొంగకు పోలీసు మా రామ్ ప్రసాద్ రెడ్డి. వీళ్ళ ఆటలు సాగనీయం. అందుకే రాయచోటికి నేను హామీ ఇస్తున్నా. మొదటి హామీ మీ దగ్గరకు వచ్చి కావాలని చెప్తున్నారు, జిల్లా రాజధాని తీసేస్తారని. అవునా కాదా? చెప్తున్నారా లేదా? మీరెవ్వరికి అధైర్యం వద్దు. ఈ రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా. అవసరమైతే ఎవ్వరికి అన్యాయం చేయకుండా పునరీకరణ కోసం ఏం చేయాలో చేస్తాను తప్ప రాయచోటికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని నేను హామీ ఇస్తున్నా. వెలిగల్లు, శ్రీనివాసపురం, జరికోన రిజర్వాయర్లు పూర్తి చేసే బాధ్యత మాది. 10% పనులు చేయలేని దద్దమ్మలు వీళ్ళు, అభివృద్ధి చేయలేని పనికి మాలిన మనుషులు వీళ్ళు మాట్లాడతారు. నీళ్లు వస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు. నీటి సమస్య పరిష్కారం అవుతుంది. గల్ఫ్ కంట్రీస్కి వెళ్లే ప్రమాదం తగ్గిపోతుంది. అందుకే హామీ ఇస్తున్నా, ఈ 3 ప్రాజెక్టులు చేస్తాం. రాయచోటి, చినమండం, గాలివీళ్ళు అన్ని గ్రామాలకి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. చినమండ మండలానికి మైనారిటీ జూనియర్ కాలేజ్ కావాలి, ఇస్తామని హామీ ఇస్తున్నా. మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ నేను ఉన్నప్పుడు పెట్టాం, జూనియర్ కళాశాలలు ఇచ్చాం. దాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. తప్పకుండా న్యాయం చేస్తాం. మైనారిటీల కోసం పాలిటెక్నిక్ కాలేజ్, జూనియర్ కాలేజీని పునరుద్ధరించి మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. మైనారిటీ మహిళల కోసం అత్యాధునిక వసతులతో ఒక ప్రసూతి కేంద్రం కావాలని కోరారు. తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు అన్ని హంగులతో అభివృద్ధి చేయాలి. పరిశ్రమలు తీసుకొస్తాం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాం, వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెడతాం. ఇక్కడి మీ సంపద పెంచి, మీ ఆదాయాన్ని పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే బాధ్యత మాది. అందుకే అడుగుతున్నా, ఇక్కడ జన సైనికులు ఉన్నారు. బీజేపీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఉన్నారు. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏం తమ్ముడు, 10 రోజులు కష్టపడండి. గెలుపు మనదే, విజయం మనదే, భవిష్యత్తు మనదే. సిద్ధమా మీరు? సిద్ధమా మీరు? గట్టిగా చప్పట్లు ఒకటి గెలిపిస్తామని హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ, మళ్ళా కడపలో మీటింగ్ ఉంది. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అందరికీ నమస్కారాలు. సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, యువతకు ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, మహిళా విద్యా వైద్యం కోసం
శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల